శుక్రవారం నిన్న తెల్లవారుజామున బేస్తవారము నిన్న తెల్లవారుజామున మైక్ తీసుకొని వీధిలో, అది పులివెందుల ఏరియా అనుకుంటున్నాను, వీధిలో నిలబడి అందరికీ సువార్త చెబుతున్నాను. అందరూ వీధుల్లో వెళ్తూ నిలబడి వింటున్నారు. అవకాశం కోసం ప్రభు గురించి తేటగా వివరంగా చెప్పాలని అందరికీ సంతోషకరమైన ప్రయోజనకరమైన వార్తని ప్రకటించాలని ఎన్నో ఏళ్ళుగా పడిగాపులు కాస్తూ ఉన్నారు. మార్గము ఆయన ద్వారం తెలిస్తే ఎక్కడైనా చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. అందుకే కదా దేవుని వాక్యాన్ని అంతగా చదివే పరిస్థితి. మనం ఎక్కువగా వాక్యాన్ని చదివితే, ధ్యానిస్తే పరిశుద్ధాత్ముడు క్రీస్తు గురించి మనకి ఇంకా అనేకమైన ప్రయోజనకరమైన సంగతులని మనకు తెలియజేస్తాడు. ఎవరికి తెలియని, ఎవరు బోధించని విధంగా నూతనమైన ప్రజలకు అర్థమైన విధానంలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. బైబిల్ బాగా ఎక్కువగా చదివి ధ్యానించి ఇంకా 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 ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, చదువుతామో, అంత బాగా సమాజానికి మనం పనికొస్తాం. పడిగాపులు కాస్తుంది నా ఆత్మ. నా ఆత్మలో కలిగిన ఆ మార్పుని చీకట్లో జీవిస్తున్న ప్రజలకి గొంతెత్తి చెప్పాలని ఎన్నో ఏళ్ళుగా నేను పడిగాపులు కాస్తూ ఉన్నాను. ఆ తర్వాత మెలకు వచ్చి నేను కూర్చున్నాను. నాకు ఆలోచన కలిగింది, నిజమే కదా, ఈ మంచి వర్తమానము ప్రకటించడానికి ఎంతో కాలము నేను వేచి ఉన్నాను. ఎవరైనా త్రోవ చూపేవారు కొంచెం అవకాశం ఇస్తే, దారి తెరిస్తే వెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధముగా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు ఎప్పుడు మనం తొడుక్కొని ఉండాలి. అనేక సార్లు కలలు నేను తొడుక్కుంటున్న చెప్పులు ఎక్కడ అని వెతుకులాడుతూ ఉంటారు. నా చెప్పులు ఎక్కడ కలలో ఎన్నోసార్లు నేను ధరించే చెప్పుల కోసం కలలో వెతుకులాడుతుంటారు. అదొక వెతుకులాట. అనగా ప్రభు నాకు సువార్త కొరకు ద్వారాలు తెరవాలని నా యొక్క పడిగాపులని అర్థం. ఎవరైనా కొంచెం అవకాశం ఇస్తే ఎక్కడికైనా వెళ్ళి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. పులివెందులలో ముదిగుబ్బ
రోడ్లో అంబక్కపల్లి అని ఒకటి ఉంది. అంబక్కపల్లి వాళ్ళు చాలా చాలా విపరీతమైన మనస్సు కలిగిన వారు. బాంబులు, రకరకాల ప్రతిఘటనలు ఉంటాయి అమ్మకపల్లి అంటే. కానీ అక్కడికి స్వార్థకి శూరుడన్న అవకాశాన్ని కలిగించినప్పుడు మా మామ వాళ్ళు వద్దు అని చెప్పారు. ఆ ఊరు వద్దు, ఆ ఊరి వాళ్ళు జాస్తి వాళ్ళు వద్దు అని భయపడ్డారు. మీరు వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు ఆ ఊరికి అన్నారు. కానీ నేను ప్రార్థనలో ప్రభువుని అడిగాను, మేము ఏ ఇంటి దగ్గరైతే స్వార్థ జరిగిస్తున్నామో ఆ ప్రాంగణాన్ని ప్రభు నాకు చూపించాడు. శుభ్రంగా పేడ నీళ్ళు అలికి శుభ్రంగా నీట్గా ఉంది. మా మామ వాళ్ళు, మా అత్త వాళ్ళు వద్దంటున్నా, లేదు లేదు నేను వెళ్తా, ఏం కాదులేండి, మీరు అనుకున్నట్టు ఏమి జరగదు, ప్రభువు చూపించాడు, ఆయన తోడుగా ఉంటాడని. వాళ్ళు కానీ వాళ్ళు భయపడ్డారు. మా బావమరిది భయపడి అతను కూడా వచ్చాడు ఏం జరుగుతుందో అని. మేము వెళ్ళిన వాళ్ళం అందరం, వీళ్ళు కూడా పాపం భయపడి పాట పాడలేకుంటారు, ఏం చెప్పలేక నోరు రాలేదు. ఎందుకంటే ముందుగానే ఆ మనుషులు జాస్తులని, విపరీతమైన మనుషులు. పాట పాడమంటే ఎవరు పాడలేకపోతున్నారు, నోరు రాలేదు. ఇష్టపరయ్య చెప్పాడు, ఆయన కొద్దిగా చెప్పి సాధించాడు, ఇంకా నాకు అవకాశం ఇచ్చాడు. ఇది నాకు మంచి అవకాశం అని ప్రభు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ధైర్యం ఏంటంటే, కలలో నేను ముందుగానే ఏ పేడ నీళ్ళు అలికిన స్థలాన్ని చూశానో అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యుడన్న ఇక్కడే ప్రార్థన చేయాలి అన్నాడు. అప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. ఓ దేవుడు చూపించాడు ముందుగానే, ఇంకా మనకేం కాదు, మన మీద ఈగ కూడా వాడదు అని నాకు ధైర్యం ఉంది. పెద్ద ఉన్నాడు కాబట్టి కృష్ణపరయ్య, ఆయన నాకు మైక్ ఇచ్చేంత వరకు నేను కాచుకొని మౌనంగా ఉన్నాను. ఇంకా అందరికీ భయం వేస్తూ ఉంది, కానీ నాకు మాత్రం లోపల ధైర్యం ఉంది, సమాధానం ఉంది. నేనేం పెద్ద ధైర్యవంతునే కాదు. ఇక్కడ కొట్లాడుతుంటే 10 కిలోమీటర్లు పరిగెత్తేవాడు. కానీ ప్రభు ధైర్యాన్ని బట్టి అక్కడ నిలబడ్డాను. తర్వాత నేను చెప్తుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ మిద్దెల మీద నిలబడి చూస్తున్నారు. మేము ఎక్కడైతే చెబుతున్నామో ఆ ఇంటి అయినా ఆ మనిషి వరండాలో తూటియాలు వేసుకొని ఆ ఉయ్యాలో ఊగుతూ వాక్యాన్ని వింటున్నాడు. ఆ ఉయ్యాలో ఊగుతూ నేను చెప్పే మాటలు వింటున్నాడు. అందరూ మెదలికి చూస్తున్నారు. ఏంది, నిజంగా ఎవరు కూడా ఆ ఊర్లో సువార్త చెప్పిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం నేనేం పెద్ద ధైర్యవంతుని కాదు, పెద్ద పిరికోణ్ణి. ధైర్యం ఎవరంటే ప్రభువే. అయిపోయింది. మళ్ళీ ఆయన విన్నాడు. విన్న తర్వాత ఆయనకి ఏమనిపించిందో, మీరు ఎలాగైనా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి, మీరు ఊరికి వెళ్ళకూడదు. భోజనాలు చేయించి అందరికీ తినిపించి మమ్మల్ని సాధారణంగా సాగనంపాడు. ఏం జరిగిందో ఏమో, ఆ ఊరు నుండి
మా అత్త వాళ్ళ ఊరికి సంఘానికి 10 మంది దాకా, ఒక్క మీటింగ్కే 10 మంది దాకా ఆరాధనకు వచ్చేవారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అందుకే నేను ఎక్కువ బైబిల్ చదివేది. మనం సగం తెలుసుకొని, అక్కడ తెలుసుకొని, ఎవరో చెప్పింది తెలుసుకొని చెప్పడం కాదు. పూర్తిగా మనము ఎంత ఎక్కువగా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తే అంత తేటగా ప్రభువు గురించి చెప్పడానికి మనకి పరిశుద్ధాత్మలు సహాయం చేస్తాడు. కొంతమంది సోంబేర్లు ఉంటారు, వీళ్ళని ప్రసంగ సోంబేర్లు అని అంటారు. అంటే వాళ్ళు ఎవరు బయట ఉంటారు, వీళ్ళు బైబిల్ చదవరు, వాక్యం చదవరు. ఏంలే అక్కడ నిలబడుకొని మైక్ తీసుకుంటే అంతా ఆత్మదేవుడే మాట్లాడతాడంట. బైబిల్ చదవడు, వాక్యం చదవడు, ధ్యానించడు. వాక్యములా మాట్లాడేది మీరు కాదు, నేను మాట్లాడతాను. అక్కడికి పోతే ఇంకా ఆయన చూసుకుంటాడంట. మనకు తెలిసినది మనం చేయకుండా ఆయన చూసుకుంటా అనడం అది సోంబేరితనం అవుతుంది. ప్రియమైన సహోదరులారా, 2015లోనే కువైట్కు వెళ్ళే అవకాశం వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు. ఫస్ట్ కువైట్ పోయినాడంటే ప్రార్థనకి. ఎవరన్నా విన్నా కూడా బాగుండదని నేను రాలేదని చెప్పాను. 2004లో ఏప్రిల్ నెలలో ఇష్టపరై నేను గుజరాత్ వెళ్ళాను. 4 రోజులు అక్కడ సువార్త ప్రార్థనలు చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పడగాపులు కాస్తూ ఉన్నాం. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ అందరికీ పనికొచ్చే ఈ వర్తమానాన్ని మన దేశంలో కొందరికి అని ఒక ఆనకట్ట వేశారు. కానీ ఆనకట్టను పెంచి అన్నట్లుగా తెగిన ఆనకట్టలో నుండి నీరు ప్రవహించినట్లుగా అందరికీ ప్రయోజనకరమైన వర్తమానానికి దేవుడు ద్వారాలు తెరవడానికి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం యేసు పుట్టెను, సందడి చేద్దాం సంగీతంతో, సంతోషకరమైన వర్తమానము పంచుకోదాము సర్వలోకము. చూడన్నా మాకు అక్కడ అవకాశాన్ని కలిగించాడు, మాకు మార్గం చూపించాడు. దాన్ని మేము వెళ్ళడానికి ముందుగా ఆటంకాలు వచ్చిన దేవుని మాటను పట్టుకొని ధైర్యంగా అక్కడ ప్రభు గురించి చెప్పారు. మాకు మేము పోయి ఆ ఊళ్ళో అడిగితే ఎవరు ఒప్పుకోరు. నా దరిద్రం ఏంటో, నేనెవరన్నా అడిగితే వాళ్ళు మా ఊళ్ళో వద్దయి అంటారు, వద్దు అంటారు. మా ఊళ్ళో వద్దు అంటారు.
మా ఇంట్లో వద్దు అంటే నాకు మానం పోయినట్టు ఉంటుంది, సిగ్గుపోయినట్టు ఉంటుంది. కానీ శతాధిపతి, రోమా శతాధిపతి, నువ్వు మా ఇంట్లోకి రావడానికి మాకు ఎటువంటి అర్హత లేదయ్యా, అక్కడే నిలబడి ఒక్క మాట చెప్పయ్యా, పక్షవాతం చెప్పుడు, లేచి నడులు, ఒక్క మాట పలకయ్య, ఇక్కడ మా సైనికుడు బాగుపడతాడని ఆ శతాధిపతి ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మేము వస్తామమ్మా, మేము ఈ ఊరికి ప్రార్థన చేస్తామంటే వద్దు 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 వద్దు. చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఎటువంటి మేము భారాన్ని పెట్టలేదు. కొంతమంది ఇళ్ళల్లో కనీసం మంచినీళ్ళు కూడా మేము తాగకుండా వస్తాం. మీ మీద మేము ఎటువంటి భారము మోపము, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించాం. మీరు ఇక్కడ కూర్చోనంటే అక్కడ కూర్చుంటాం పిల్లోళ్ళలాగా. ఇట్లారా ఎవరైనా అడుక్కునే పిల్లోడిని పిలిపించి ఇస్తరలో భోజనం పెట్టి, అది సర్దిదో ఏదో మొత్తానికి ఆ పిల్లోడు ఆకలితో ఉన్నాడు, నువ్వు ఏదో ఆ చెప్పుల దగ్గర కూర్చోకంటే అలాగే అమ్మాని సంతోషంగా చెప్పుల దగ్గర కూర్చుంటాడు. ఏంది మ్యా, నాకు సినిగిపోయిన ఇస్తరు పెట్టింది, చెప్పుల దగ్గర కూర్చోబెట్టుకున్నదని ఆ అలుగుడు అతనికి ఉండదు. మేము కూడా అట్లాగే ఉంటాం, ఆ పిల్లోళ్ళలాగా, అడుక్కునే పిల్లోళ్ళలాగా. ఏం మా కుర్చీ లేదే, సాప లేదే, ఎవరిని మేము ఎప్పుడూ ఇబ్బంది పెట్టము. కానీ ఎందుకో ప్రజలు మమ్మల్ని వద్దు వద్దు వద్దు. సరే కానీలే, ఇంకా ప్రభు సమయం ఉందేమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సుదర్శన లాంటి ప్రపంచ జ్ఞానం, వేల పుస్తకాలు చదివిన ఆయనకి క్రీస్తుని గురించి చెప్పడానికి ప్రభు ఎంత అవకాశాన్ని ఇచ్చాడో చూడండి. తనకి క్రైస్తవం అంటే ఒక రకమైన ఎంతో అన్ని రకాల సంగతులు ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి చెప్పగలిగిన ఏకదాటి సామర్థ్యం ఉన్నది. ఏదైనా అడగండి, దాన్ని లెక్కలతో సహా మొత్తం నిమిషాలలో చెప్పేస్తాడు. అలాంటి వ్యక్తికి క్రీస్తు అంటే ఇది అసలు నిజము అని ఒప్పింపజేసే అవకాశాన్ని ప్రభు మాకిచ్చినాడు. అలాంటి వాళ్ళకు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే వాళ్ళు మారుతారు? నాబోటి నోరు తెచ్చినోడు
మాటకారి కాదు, నేను నాకు వాక్చాతుర్యం లేదు. ఒక మాట ఎదురు మాట్లాడితే నెక్స్ట్ నా నోట మాట రాదు. ప్రియమైన సహోదరులారా, కానీ అలాంటి వాణ్ణి, అలాంటి పండితుడికి క్రీస్తును రుచి చూపించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ అన్నకి కూడా నిన్న ఆదివారం సాక్ష్యం చెప్పాడు కదా, ఆ అన్న కూడా తన దేనికోసమే ఎదురు చూశాడు. దేవుడు తనకి మార్గాన్ని తెరిచి, తను ఏమైతే పడిగాపులు వేశాడు, దేవుడు తనకి మార్గం తెరిచాడు. తొందరలో అక్కడ తను అనుకున్న దాన్ని సాధించడానికి వెళ్తాడు. తను ఊహించలేదు, తను కలగలేదు, కానీ ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన మార్గాన్ని ప్రభు ఆ అన్నకి తెరిచాడు. ఆ వార్త నాకు చెప్పినప్పుడు నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, సూచన చేసినట్టుగా నాకు మార్గాన్ని తెరవా. హల్లెలూయా. నాకు కూడా తెరువునైనా మార్గాన్ని తెరవండి అని నేను వెంటనే ప్రభువుని అడిగాను. అలాంటి వాళ్ళకి క్రీస్తులో ఉన్న వాస్తవాన్ని పరిచయం చేయడానికి ప్రభువు వాడుకున్నాడంటే ఎంత సంతోషమో. కనుక మనం దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఈ లోకంలో మనం ఎంతో జ్ఞానంగా పనిచేయాలి. ఇక్కడ కొండయ్య ఉన్నట్టు తనకు అన్నీ తెలుసు, తను అన్ని రకాల పరిచయాలు ఉన్నాయి. కానీ తనకి కూడా ప్రభు అంటే ఏంటో తను ఎరగడానికి ప్రభువు మార్గాన్ని తెరిచాడు. దేవుడికి స్తోత్రం. బయట ఏంటి మా మీరు పంచాయితీ, లోపలికి రండి. 2024 క్రిస్మస్ కూడా అయిపోతూ ఉంది. ప్రభు వచ్చి ఇన్ని ఏళ్ళైతే ఎప్పుడు మన దేశాన్ని సువార్త జ్ఞానంతో నింపేది? ఎప్పుడు ఇలాగే లోక సంబంధమైన విచారాలలో మునిగి తేలుతూ ఉంటారా? మీరు చేసే చోట, మీరు పనిచేసే చోట, మీరు తిరుగుతున్న ప్రాంతాలలో మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీతో దినదినము మాట్లాడే వాళ్ళకి రక్షకుడిని చూపించరా? చూపించే బాధ్యత మనందరి మీద ఉన్నదే. నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా? సొంత పనులు చేసుకుంటూ సంతసిస్తావా? యేసయ్య నిజ రక్షకుడని ఎలుగెత్తి చాటరు పల్లె పల్లెల్లో, పట్టణాల వీధుల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటరు. పదరో తమ్ముడా, నాకేమని అనబోకురా. సువార్త వీధుల వెంబడి తిరిగి చెప్పడం మాత్రమే కాదు, స్త్రీలుగా, పురుషులుగా మీరు పని చేస్తున్న చోట, మీరు తిరుగుతున్న చోట, మీరు నివాసం ఉన్న ప్రాంతంలో మీరు కనబడే సువార్తగా మీరు తేజరెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈయన నమ్ముకున్న యేసు వలన మాకేమి పెద్ద మోయలేని కష్టము కాదు అని వాళ్ళు అనుకోవాలి.
నా కాడి సులువు, నా భారము తేలిక. ఈ లోకంలో మనం తిరుగుతున్న ప్రాంతాలలో యేసుని నమ్ముకోవడం అంటే ఎంత తేలిక, యేసు ప్రభు కొరకు జీవించడం అంటే ఎంత సులభమా. అయితే నేను కూడా యేసు ప్రభుని వెంబడిస్తానని అనేకులు వారి గుండెలో ఆశ కలగాలి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఎంతకాలం ఎంతకాలం ఒక ఆత్మకైనా క్షేమాన్ని కలిగించకుండా ఎంతకాలం ఇలాగా ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా జీవిస్తూ రామాలో అందలార్పు వినబడుచున్నది. రాహేలమ్మ పిల్లల విషయమై ఏడ్చుచున్నది. రాహేలమ్మ, హన్నమ్మ, ఎలిజబెత్ అమ్మ శారీరకంగా సంతతి కొరకై గుండెల విషయంలో విలపించినట్లుగా ఆత్మ సంబంధమైన సంతతి కొరకై మనము కూడా గుండెల విషయంలో విలపించాలి. నా ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తొలగించయ్యా. అబ్రహాము గారిని ఒంటరిగా పిలిచి తన కడుపులో నుండి ఆకాశ నక్షత్రములంతగా సంతతిని విస్తరింపజేసినట్లుగా ఆత్మీయముగా ఒంటరిగా ఉన్న నన్ను నాకు నక్షత్రముల సంఖ్య కంటే ఎక్కువగా ఆత్మీయ సంతాన్ని దయచేయమని విలపించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ కన్నడి కుట్రారా, ప్రసవేదన పడినారా, కేకలు వేయము, సంతోషించము. నీ గుడారము విశాలపరచుము, నీ సరిహద్దులను విశాలపరచుచున్నాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కొన్ని ఆత్మలకైనా రక్షణ వాక్యాన్ని కలిగించే యేసు నక్షత్రాలుగా తేజరిల్లాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పుడు స్టేడియాలలో క్రికెట్ ఆడాలని దివారాత్రములు అదే ధ్యాస, అదే శ్వాస. కానీ 18 ఏళ్ళకే క్రికెట్ మీద పూర్తిగా విరక్తి కలిగింది. నిజమైన సంతోషం అన్వేషణలో ఇప్పుడు అంటాను, ప్రభువా స్టేడియంలో క్రికెట్ ఆడలేకపోయాను, కానీ స్టేడియంలో మీ వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నాను. హల్లెలూయా. స్టేడియంలో మీ వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని నాకు దయచేయ ప్రభువా. ఎంతో ఆశ పెట్టుకున్నాను. నా ఊహ వచ్చినప్పటి నుండి బ్యాట్ పట్టుకొని బ్యాటే
నా జీవితముగా అన్నీ బ్యాటే అనుకున్నాను, క్రికెటే అనుకున్నాను. చస్తే ఈ ఆటతోనే చావాలి అనుకున్నాను. దివారాత్రములు దానికోసమే తప్పించాను. ఇప్పుడు ఎప్పుడైనా భయం వేస్తుంది. అంత కష్టపడి రేమవులు ఆడాను, కానీ నేను పైకి రాలేకపోయాను. ఈ జీవ మార్గములో, పరిశుద్ధ మార్గములో అలాగే అయితే నా పరిస్థితి ఏంటి? నేను ఇలాగే ఉండి కాలం అయిపోతే అమ్మో వద్దు వద్దు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. స్టేడియాలలో క్రికెట్ ఆడలేకపోయానయ్యా, కనీసం మీ వాక్యాన్ని స్టేడియంలో చెప్పగలిగే అవకాశాన్ని దయచేయి. ప్రభు కోసం మనం ఏదో చేయాలని 24 గంటలు మనకు తీరని వేదన, తపన మనకు ఉండాలి. ప్రభు వచ్చి 2024 సంవత్సరం అవుతున్న మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతో మంది ప్రజలు ఆయన గురించి నిజమైన తేటతెల్లమైన వర్తమానాన్ని ఇంకా గుర్తించలేనంతగా ఉన్నారు. ఎంతో బాధాకరం, ఎంతో మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎంతో సిగ్గుపడవలసిన విషయం. అహస్వేరోస్ రాజు దగ్గర ఎస్తేరమ్మ మొరపెట్టినట్టుగా, అయ్యా నా చెవులు మరణానికి అప్పగించబడిన వారయ్యా, దాసులుగా అప్పగించబడి ఉంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ పలాని రోజున మరణ శాసనం నా ప్రజల మీద ఉన్నది, కాబట్టి నా ప్రజల మీద ఉన్న మరణ శాసనాన్ని మీరు తొలగించాలి, మీరు తొలగించాలి. కనుక ప్రియమైన సహోదరులారా, మనందరికీ ఈ భారం, ఆత్మల భారం మనందరికీ ఉండాలి. మీరు వీధుల్లోకెళ్ళి సువార్తను చెప్పమని కాదు, ఆత్మల భారం అంటే మీరు ఉన్న చోటే మీరు మాట్లాడుతున్న ప్రజలతో వారు ఎలాగైనా క్రీస్తును ఎరిగే వాతావరణాన్ని మీరు కలిగించాలి. క్రీస్తుని ఎరిగే వాతావరణాన్ని కలిగించాలి. రాత్రి మేరక్క చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు మీ గురించి నా అన్న ఎక్కడెక్కడో ఎవరెవరో ఫార్వర్డ్ చేసుకుంటున్న ఇన్స్టాగ్రామ్లో కనపడుతుందన్న, మీకు తెలియకుండానే మీరు అక్కడ చెబుతున్న మాటలు ఎక్కడికెక్కడికో దేవుడు నడిపిస్తున్నాడన్న చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా నేను అలా అనుకోలేదు, కానీ ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళకు వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటున్నారన్న. మనం కష్టపడినది ఆ ఫలితం మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మనకు ఎంతో, మన జీవితంలో సార్థకమైనట్లుగా మనకు అనిపిస్తుంది. క్రికెట్ లాగే ఇప్పుడు కూడా నా జీవితము అయిపోతుందో అని భయం వేస్తుంది కొన్నిసార్లు. లేదు లేదు ప్రభు, అలా జరగకూడదు, అలా జరగకూడదయ్యా.
మీరేమైతే దర్శనాలు ఇచ్చారో అవన్నీ మీరు నెరవేర్చాలి. ఆల్రెడీ నేను పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను. 7 సంవత్సరాలు అయితే పాస్పోర్ట్ తీసుకుని జింబాబ్వేకు వెళ్ళాలి, కానీ సమయం కోసం వేసి ఉన్నా. ప్రజలు ఎంత చెప్పినా వినకపోతే మన దేశాలకు వెళ్ళిపోదాం రమ్మో, స్వస్థపరచాలని, స్వస్థత పొందుతారని ఆశించాం, కానీ వారు స్వస్థత పొందలేదు. నువ్వు వచ్చాయి మరొక చోట నీ ద్వారా కార్యము జరుగుతుంది. ప్రభు యెరూషలేమును విడిచిపెట్టిపోతున్న చివరి రోజుల్లో ఆ పట్టణంలో నాకు కలిగే నాశనాన్ని చూసి ఆయన ఏడ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో చేర్చుకున్నట్లుగా నిన్ను నా రెక్కల నీడలో భద్రపరచాలని నేను ఎంతో ఆశించాను. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకపోతివి. ఇదిగో నీ ఇల్లు నీకు పాడు దిబ్బగా మారిపోయి కాలం వస్తుంది. ప్రభు పేరిట వచ్చేవాడు స్థితింపబడును కాని చెప్పేంత వరకు నీకు క్షేమము కలుగదు అన్నాడు. ఎన్ని రకాల, ఎంత జ్ఞానముగా, ఎంత వైవిధ్యంగా దేవుని వాక్యాన్ని మనము ఇక్కడ విని ఉంటాము. ఎంత వైవిధ్యంగా, నూతనంగా. ప్రభువుకే ఆ బెత్సయిదాలో, ఆ కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేస్తే వాళ్ళెవ్వరు కూడా పెద్దగా మార్పు పొందలేదు. ప్రభుకి వాళ్ళ మీద ఒక రకమైన విరక్తి వచ్చింది. అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా, మీ మధ్య చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రా చేసి ఉంటే ఆ పట్టణం ఇప్పటికీ నిలిచి ఉండే. అయినను విమర్శ దినమందు సొదొమ గొమొర్రా గతి కంటే మీ గతి ఘోరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన బాధ కలిగింది. ఇన్ని అద్భుతాలు చేస్తూ మీరు మార్పు పొందరా? మీకు మా దేవుని మీద ఆశ, తపన లేదా? లోక సంబంధమైన వాటి వైపే పరిగెత్తుతారా? లోక సంబంధమైన వాటి వైపే పరిగెత్తుతారా? మిమ్మల్ని ఎవరైనా చందాలు అడిగామా? బంగారు తెమ్మన్నామా? వెండి తెమ్మన్నామా? మీ నుండి మేము ఏదైనా మీకు మోయలేని భారం మీ మీద మోపామా? ఎప్పుడైనా మీది ఏదైనా మేము ఆశించామా? పౌలు గారు అన్నట్లుగా, ప్రవక్త అయిన సమూయేలు అన్నట్లుగా, దైవజనుడైన మోషే గారు పలికినట్లుగా ఎవరి మీద మీరు మోయలేని ఏ భారము మీ మీద మోపలేదు. ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ప్రభు వైపు కనిపెట్టి ఆయన ద్వారానే సమస్తము జరగడానికి ఆయనకే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. మీకెవ్వరికి మీ మీద ఏ భారాన్ని ఎప్పుడు మోపము కూడా. ఆ భారం ఏదో ప్రభు ద్వారానే ఆయన వైపే చూసి
ఆయన ద్వారానే ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొంది పరిచర్య ఎప్పటికీ జరుగుతుంది. మనకు మనముగా మనం చేయాల్సింది సువార్త కొరకై బ్రతకాలి. ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషి ప్రభు ప్రేమను తెలుసుకోవడానికి మనం ఎంతైనా తగ్గించుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కానీ, ఏదైనా వాళ్ళ విషయాలు తెలిసినప్పుడు కానీ, ముఖ్యంగా వాళ్ళ నామిని ఆమె భర్త కొట్టాడని తెలిస్తే గుండెలు పగిలిపోతాయి. ఇది ఒక పాట ఉంది, సామాజిక పాట. పాటమ్మతో ప్రాణం అనే పాటలో రాంబాబు అనే వ్యక్తి ఒక చరణం పాడతాడు. ఉన్న 2 ఎకరాలు కల్లా చూడలే, కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినాం, కానీ అక్కను బావ కొడితే ఏమనలేక వెక్కి వెక్కి ఏడ్చినాం. మేము కూడా ఎవరన్నా పలాని వాళ్ళ భర్త కొట్టాడంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా అని అడగలేము, కానీ ప్రభు దగ్గర ఎక్కి వెక్కి ఏడుస్తాం. ఏమయ్యా నువ్వు ఎందుకు ఇలా కొట్టినావని అడిగే ధైర్యం మాకు లేదు. ఉన్న 2 ఎకరాలు కల్లా చూడలా, మా నాన్న కర్రు పెట్టి దున్నాలేదు, అంతా కట్నం కింద అక్కకు రాసి ఇచ్చిన, మా అక్కను బావా కొడితే ఏమనలేక వెక్కి వెక్కి ఏడ్చినారంట. ఇంటర్వ్యూలో నిజంగా మీ బావ ఇలా అంటాడు అంటే అతను అంటాడు, లేదు లేదు నేను అలా రాశాను అంటాడు. నేనేమో నిజంగా తన జీవితంలో చూసింది అలా రాశాడేమో అనుకున్నాను, కానీ లేదు, అలా ఏం లేదు, మా అక్కని మా బావ బాగా చూసుకుంటాడు, అదేం లేదు నేను రాశాను అన్నాడు. మీరు వేరే కనుకపోతే నేను ఆ మాట వినిపించానా? మీరు అపార్థం చేసుకోవకండి. విశ్వాసులముగా మనల్ని కొట్టినా, మన వాళ్ళని కొట్టినా, బాధ పెట్టినా ఎవరైనా ఏం చేయలేక వెక్కి వెక్కి ఏడ్చావు, అంతే ఏడ్చాలి అంతే. ఎందుకయ్యా నన్ను కొట్టినావు? ప్రభు చూడండి, ప్రభుని లాగి ఒక సైనికుడు చంపబట్టి పెరిగితే ఏందయ్యా ఏం తప్పు చేశానని కొట్టేవయ్యా? ఏదన్నా నేను కాని మాట అన్నానా? మరి నన్ను ఎందుకు కొట్టావు? ఎదిరించలేవు. విశ్వాసులంటే బాధపడతారు కానీ నిలదీయలేము, ఏమనలేము, ఎవరిని ఏమనలేము. పిల్లలు కూడా ఎదురు తిరిగితే వాళ్ళను కూడా ఏమనలేము. దువా ఈసు మసీకో దువా కర్నా. ప్రతి దాంట్లో పెంటలో కూడా నేను మంచి ఉంటే తీసుకుంటాను. హల్లెలూయా. మనకు కావాల్సింది ప్రయోజనకరమైన సందేశం. చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్ అని చెప్తారు. దేన్ని మనం తీసేయకూడదు. మన మందిరానికి ఎవరైనా ఒక పూజారి వచ్చినా, బొట్టు పెట్టుకుని వచ్చినా మనం ప్రేమగా అతన్ని హత్తుకోవాలి, గౌరవించాలి. నువ్వు కాదు నేను సైతానా పో అనకూడదు. రాయా కూర్చోండి అయ్యా. అతనికి కూడా అర్థం ఏందో అనుకున్నామే, కానీ ఇంత ప్రేమ చూపిస్తారా? తప్పేముంది, బొట్టు పెట్టుకోనరా, వేసుకోనరా, ఏంది అది రుద్రాక్షలు వేసుకోనరా, కాషాయ బట్టలు వేసుకోనరా, విను వాక్యం.
గ్రహించు. రేపు వారం ఆ మనిషి మొత్తం ఒలుసుకొని తెల్లబట్టలు వేసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉండే జయరాంపేటలో, గడ్డం పెంచుకొని ఆయన జింక చర్మం మీద తపస్సు చేస్తాడంట పెద్ద ఆయన. అప్పుడు పాత మందిరం ఉన్నప్పుడు ఉండే ఇంత గడ్డం పెంచుకొని ఒక పెద్ద ఋషిలాగా ఉండే. ఏమైందో వచ్చాడు మందిరానికి, వారం వచ్చాడు, మళ్ళీ సోమవారం పొద్దున్నే వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. బాగా ఎంత పెద్ద అయినా ఎంత చిన్నపిల్లల్లాగా ఉన్నాడు. అయ్యా మీకు ప్రభు అంటే ఇష్టమేనంటే, ఇష్టమేనైనా, ఇష్టమైతే నువ్వు ఒక పని చేయాలి, ఇప్పుడే వెంటనే సత్రం పోయి మొత్తం గడ్డము లేకుండా ఏమి లేకుండా నున్నగా షేవింగ్ చేసుకోవాలంట. తప్పకుండానైనా అని ఆటో ఎక్కిపోయినాడమ్మా. పోయి గంటకల్లా శుభ్రంగా వచ్చినాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన పెద్ద జింక చర్మం మీద తపస్సు చేసేవాడంట. కానీ ఆయన్ని కూడా ప్రేమించిన ఆయన కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడినాడు. మనం ఎవరిని చులకనగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. ఏది చేసినా వాళ్ళ రక్షణ కోసమై మనము ఎంతకైనా తగ్గిపోవాలి. పౌలు గారు అంటాడు, వారు హెబ్రీయులా, నేను కూడా హెబ్రీయున్నే. వాళ్ళు రోమీయులా, నేను కూడా రోమీయున్నే. వారు యూదులా, నేను యూదున్నే. వారు బెన్యామీయులా, నేను కూడా బెన్యామీయున్నే. దీన్ని మనమేమనాలి చెప్పండి మీరు? వారు ఇండియన్స్ అంటే నేను కూడా ఇండియనే. వాళ్ళు హిందువులు అంటే నేను హిందూనే, హిందూగా పుట్టాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హిందువులమా కాదమ్మా మనం? కానీ రక్షణ యేసుక్రీస్తుని బట్టి. హల్లెలూయా. ఒక్కసారి అనిపిస్తుంది, ఈ ప్రభుకాంత్ అనేవాడు బయటపడితే ఇండియాకు పెద్ద అంటే ఇండియాలో ఉన్న సైతాన్ సామ్రాజ్యానికి గుండెలో గుబులు పుడుతుంది. అంత వివేకంగా తప్పించుకుంటాడు వీడు, సువార్త చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. మాటలు కానీ ఎక్కడ ఇరుక్కోకుండా వెంటనే మార్చేస్తాడు టాపిక్. ఇదంతా ప్రభు ఇచ్చిన జ్ఞానమే. ఒక మనిషిని రెచ్చగొడితే ఏమొస్తుంది? హల్లెలూయా. అది నా అంతరాత్మకి చెబుతుంటుంది. ఈ ప్రభుకాంత్ అనేవాడు ఇండియాలో లేస్తే ఇండియాలో ఉన్న సాతాను సామ్రాజ్యానికి ఎప్పుడైనా గొల్ల అయిపోతుంది. కానీ అంతవరకు ఓర్చుకోవాలి. ఏమ్మా నువ్వు వెళ్తున్నావమ్మా? ఇంటికి వెళ్తున్నావా? సరే అమ్మా. మహాముదులు మామూలుగా కాదు, అంటే మంచి జ్ఞానం కలిగిన ఆమె. కానీ ఈమె కూడా ప్రభు దర్శించిన కుమారుల సంతతికి మనల సంతతి రక్త సంబంధికులందరికీ రక్షణ కలుగునుగాక. ఆమేన్. బల్ల అయిపోయినా
చేస్తావునా? నిజంగా ఈ పాటలో చాలామంది వాళ్ళని వాళ్ళ మామ కానీ ఎవరైనా కొట్టినప్పుడు ఏం చేయలేక వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ మనకు ఆప్షన్ ఉంది ఏంటంటే అది కూడా ప్రభు దగ్గర చెప్తాం. వాళ్ళని ఏమీ అనలేదు, ఎదిరించలేము, ఎందుకు ఇలా చేసావు అనలేదు. అది కూడా ప్రభు దగ్గర ఏడుస్తాం, ప్రభు దగ్గర బాధపడతాం. నిజంగా ఈ పాట విన్నప్పుడు కూడా నేను కూడా మా అమ్మ నాన్నలు నాకు వాళ్ళు చేసిన కష్టం గుర్తుకొచ్చింది. గ్రహించే వాళ్ళకి ఎంతో ఈ జీవితంలో ఎన్నో విషయాలు తెలుస్తాయి. మా అమ్మ నాన్నలు మా కోసం ఏం చేశారు, ఎంత కష్టపడ్డారో కల్లారా నేను చూశాను, కల్లారా చూశాను. ఈరోజు నేను ఇలాగా ప్రభువును స్వేచ్ఛగా ఆరాధిస్తున్నానంటే మా అమ్మ నాన్నలు నాకు ఇచ్చిన ఆ స్వేచ్ఛను బట్టి. కనుక మనం ఆత్మీయంగా కూడా నిజంగా నాకు ఎవరైనా ఒక ఆడబిడ్డని
ఎవరైనా కొట్టారు అంటే వాళ్ళు ఎవరైనా నాకెంతో ప్రాణము చాలా బాధపడుతుంది. వాళ్ళని ఏమి అనలేదు, కానీ నిట్టూరు విడిచి మూలుగుతో ప్రభువుకి చెబుతాం. నేను ఎప్పుడు కూడా నాకు ఇవ్వబడిన ఆమెని ఎప్పుడు నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, కొట్టను కూడా. అది మా ఇంట వంట లేదు, ముఖ్యంగా నాలో లేదు అది. అందుకే నాలాగా అందరూ ఉండాలని నా ఆశ. ప్రతి పురుషుడు తన భార్యని అంతగా సహించాలి, ఓర్చుకోవాలి. భార్య అంటే కడుపును పుట్టిన బిడ్డలాగా, ఆడబిడ్డలాగా చూసుకోవాలి. నేను అందుకే అంటాను, నాకు ఆడపిల్ల లేదు కాదు, నాకు ఇవ్వబడిన ఆమె మాకు ఆడబిడ్డ లాంటిది. ప్రియమైన సహోదరులారా, ప్రతి పురుషుడు తన భార్యని తన కన్న కూతురులాగా ప్రేమించాలి, చూసుకోవాలి. అప్పుడే ఆమె ఎంతో స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను స్కూటర్లో వెళ్తుంటే ఎవరైనా కానీ ఆమెను నా భార్య అనరు, నీ బిడ్డను అంటారు. కనుక పురుషులుగా మనం ఎవరిని ఇవ్వబడిన భాగస్వామిని ఏడిపించకూడదు. ఆమె దాసి కాదు, బానిస కాదు. ఇన్ని ఏళ్ళు అయింది మాకు వివాహమై, నేను ఏ రోజు కూడా ఆమెకి ఏ పని చెప్పలేదు. నాకు మంచినీళ్ళు ఇవ్వని కుర్చీలో కూర్చొని ఆమెను దబాయించలేదు. కనీసం మంచినీళ్ళు అసలు ఏ పని కూడా నేను ఆమె దబాయించి ఆమె చేత నేను చేయించలేదు. నేనే చేసుకుంటాను. నేనే ఆమెకి వంటలో సహాయం చేస్తాను. ప్రతి పురుషుడు అలాగా మీ భాగస్వామిని కన్నబిడ్డలా చూసుకోండి. మీరు ఎక్కడికి పోయినా మీరు విజయవంతులు అవుతారు. విజయోత్సవంగా మీ జీవితం సాగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఎక్కడికి పోయినా శుభోదయం జరుగుతుంది. భార్యను ఎప్పుడు కూడా కష్టపెట్టవద్దు. ఆమె కన్నీటికి మీరు కారణం కాకూడదు, ఎవరు కాకూడదు. భార్యని కష్టపెట్టి నువ్వు బయటికి పోతే నువ్వేమి చేయలేవు. టెన్షన్ పడి చేతగాని వాళ్ళలాగా అరుస్తుంటావు, పిచ్చుకుక్కలాగా. బయటికి పోయిన పని ఏది కాదు. కనుక అలాగే ఇతరుల మనుషుల విషయంలో కూడా వాళ్ళ ఆత్మరక్షణ కోసమై మనం ఎంతో తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి. వాళ్ళని కూడా ఎదిరించకూడదు. మౌనంగా మూగోళ్ళలాగా పక్కకు తొలగిపోవాలి. ఎందుకు అంటే చేతకాక కాదు. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మరక్షణ పొందాలని. ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మన డ్యూటీ, మన కర్తవ్యం ప్రజలని
నరకం నుండి తప్పించడమే నమ్ముకున్న ప్రతి ఒక్కరి మీద ఉన్న ప్రథమ కర్తవ్యం. ఏ పనైనా చెయ్యి, ఎక్కడైనా నువ్వు ఏది చేస్తున్నా కూడా నీ మనస్సు ఆ మనిషి రక్షణ పొందాలని నీలో ఒక మూల రగులుతూ ఉండాలి. ఎప్పుడైతే ఒక మనిషికి నశించు ఆత్మల పట్ల భారము తగ్గుతుందో ఆ మనిషి ఆత్మలో చల్లారిపోయినాడని అర్థం. లోకాశలు మనలోనికి వచ్చి మనల్ని కళ్ళు తాగిన కోతిలాగా గంతులు వేయనీయకూడదు. మనము ఎప్పుడూ నశించు ఆత్మల పట్ల భారం అనే ఆ మత్తులో మనం ఉండాలి. ఎప్పుడు మద్యం తాగే వాళ్ళు దాని ఆధీనంలో ఎలా ఉంటారు? మనం ఎప్పుడు నశించు ఆత్మల మత్తు అనేది మనకెప్పుడు ఆ కైపు దిగకూడదు. ఎక్కడికి పోయినా ఈ కైపు ఉండాలి. ఏ కైపుమా? ఏమ్మా దేవనమ్మా, ఏ కైపు? గట్టిగా చెప్పలేకుంది, గట్టిగా చెప్పండి మా కొండమ్మ తల్లి. ఏ కైపు మా? ఈ కైపు తగ్గకూడదు. ఎక్కడికి పోయినా, చుట్టాల కాడికి పో, బంధువుల కాడికి పో, హాస్పిటల్కి పో, పెళ్ళికి పో, ఎక్కడికైనా పో, పేరెంటానికి పో, మీ వాళ్ళది పుట్టింటికలు గుట్ట మీద అయితే గుట్టకాడికి కూడా పో, కానీ నీ కైపు నీకుండాలా. హల్లెలూయా. నీ కైపు ఎప్పుడు తగ్గకూడదు. ఈ కైపు కొంతమంది తాగుబోతులు ఏం చేస్తారంటే పొద్దున్న లేచినంచి రాత్రి పడుకునేంత వరకు కైపు తగ్గకుండా చూసుకుంటారు. మరి మనం ఎందుకు తగ్గాలి? మనకెందుకు ఈ ఆత్మల మానం అనే కైపు తగ్గాలి? తగ్గొచ్చునమ్మా, తగ్గొచ్చునమ్మా, దీవెనమ్మా, తగ్గకూడదు. హల్లెలూయా. చదువుకునే పిల్లలు కూడా మీరు హాస్టల్లో ఉన్న, క్లాసులో ఉన్న ఆ పిల్లలకు కూడా యేసు ప్రభు అంటే ఏంటో ప్రత్యేకత ఆ పిల్లలు కూడా మిమ్మల్ని అడిగి మరి తెలుసుకోవాలి. మీరు కోతిలాగా కుప్పిగంతు లేకూడదు. పావురంలాగా నిష్కపటంగా ఉండాలి మీ స్కూల్లో. ప్రైజ్ ద లార్డ్. మా స్కూల్లో మాకి కమలమ్మ రాజశేఖరెడ్డి వాళ్ళ మేనత్త మాకు ప్రిన్సిపాల్గా ఉండేదామె. స్టడీ అవర్లో ఎప్పుడైనా రాత్రిపూట కరెంట్ పోతే ప్రభు పాటలు ఆమె పాడి మా చేత పలికించేది. కానీ నాకు అప్పుడు తెలియదు. కానీ మమ్మల్ని ఆమె ఒక కడుపును పుట్టిన బిడ్డల్లాగా ఈ రోజున కాదు, ఇంతకుముందు ప్రభుత్వంలో హై స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేవారో ఇప్పుడు కూడా ఇస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ అలాగా ఆ తల్లి కమలమ్మ మమ్మల్ని అలాగ చూసుకునే రోజొక ఐటెం పెట్టేది. మాకు రోజొక మంచి మంచి పదార్థాలు మాకు పెట్టేది. ప్రభు ప్రేమని ఆమెలో నేను చూశాను. కానీ నేను అప్పుడు అంత గ్రహించలేకపోయాను. తర్వాత అర్థమైంది. ఈరోజు ఎక్కడైనా పులివెందుల్లో కనబడితే నేను ఫలానా 92 బ్యాచ్ అమ్మ అని చెప్తే ఆమె సంతోషపడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ ఆమెకు ఫలాని మా హాస్టల్లో ఫలాని పిల్లోడు ఇలా సేవ చేస్తున్నాడని ఆమెకు తెలియకపోవచ్చు.
కానీ ఆమె తెలిసినప్పుడు చూడండి ఆమెకు ఎంత సంతోషం అవుతుందో. వావ్, వండర్ అంటది. ఓ దేవుని స్తోత్రం అంటారు. హల్లెలూయా. మనకు తెలియకుండా ఎంతోమందికి మార్పు వస్తుంది. క్రీస్తు గురించి పాడిన, వాక్యం చెప్పిన, ఏదైనా ఏ రూపంలోనైనా ప్రజల్లో కార్యాలు జరుగుతాయి. ఎప్పుడోసారి జరగాల్సిందే. ఆమేన్. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.